నమస్కారం అంటే ఒట్టి నమస్కారం కాదు, నేను పొద్దున్న లేవగానే నమస్కారం చేస్తానండి ఎందుకంటే మా అమ్మ అప్పటికే వృద్ధాశ్రమంలో ఉంటుందండి అని చెప్పకూడదు. నేను రోజు చేస్తానండి, రోజు పెడతానండి, అక్కడ మా అమ్మ అప్పటికే వృద్ధాశ్రమంలో ఉంటుంది అందుకని వెళ్ళి దండం పెట్టి వస్తానండి అంటే గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టినట్టు పెట్టి రావడం అన్నమాట. ముందు అసలు వృద్ధాశ్రమంలో ఎందుకు పెట్టావు అది ఆలోచించాలి. మనం బతుకుండగా వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటున్నారంటే మరోలా అనుకోవద్దు, మనం బతికి ఉన్నా లేనట్టే లెక్క. అంత తీవ్రంగా ఆలోచించాలి ఈ సమస్యని. వీళ్ళ వృద్ధాశ్రమాలు బాగా పెరుగుతున్నాయి. అది నిర్వహించే వాళ్ళ గురించి మనం మెచ్చుకోవలసిందే. వాళ్ళు ఏదో చేస్తున్నారు సేవ, కానీ ఉండాల్సిన విషయం కాదు అది. వృద్ధాశ్రమాలు బాగా తగ్గిపోవాలి. పూర్వంలాగే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకుని దేవతల్లా చూసుకోవడం అనే వ్యవస్థ మళ్ళీ రావాలి. మా ప్రవచనాలకి మొత్తం లక్ష్యం అంతా అది. ఆ పెద్దల్ని సేవ చేసుకోవడం, వృద్ధోపసేవనం అనేది మళ్ళీ మన పాత సంప్రదాయం తిరిగి రావాలి. ఏది రాదని అనుకోవద్దు. కాలం ఎప్పుడూ చక్రం లాంటిది, నిచ్చెన కాదు. పోయిందే మళ్ళీ వస్తూ ఉంటుంది, వచ్చింది మళ్ళీ పోతూ ఉంటుంది. కాలం ఎప్పుడూ అంతే. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులు వరుసగా వస్తాయి. శిశిర ఋతువు వెళ్ళింది, మళ్ళీ వసంతం వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న క్రోధినామ సంవత్సరం ఇప్పటికి ఎన్ని వందల సార్లు వచ్చిందో ఎవరికి తెలుసు. 60 ఏళ్ళకు ఒకసారి వస్తూనే ఉంటుంది. అలాగే ప్రతి సంప్రదాయం పోయిందనుకుంటాం, పొరపాటు మళ్ళీ వస్తుంది. వ్యక్తి తన తప్పుల్ని తాను గ్రహించి సంస్కరించుకున్నట్టే సమాజం కూడా తన తప్పుల్ని తాను సంస్కరించుకుంటుంది ఖచ్చితంగా. వ్యక్తి గ్రహించుకోవడానికి వ్యక్తి మీదే ఆధారపడి ఉంది, సమాజం గ్రహించుకోవాలంటే మన అందరి మీద ఆధారపడి ఉంది. అందుకు మనతోనే మొదలవ్వాలి, అందరి మీద ఆయన గెంటేయకూడదు. అందుకని అప్పుడు నాకేమనిపించింది అంటే, జన్మ జన్మల దురంత దుఃఖాలన్నీ రాలిపోయాయమ్మా. నీ అంతటి తల్లి ఈ సుతుని ఆదరణంబును మెచ్చెనన్న, నేనంతకు మించి కోరు పరమార్థము లేదిల మాతృదేవత. అంతటి తల్లి, ఎంతోమంది బిడ్డల్ని కన్న తల్లి, అందరూ ఆవిడ్ని దేవతలాగే చూసుకున్నప్పటికీ నా దగ్గర ఉంటాను అందుంటే నాకు అంతకంటే యోగ్యతాపత్రం ఉంటుందా? ఎవరైనా సరే పొందవలసింది అదే. ఎన్ని చింతామణి శతకాలు విన్నా, ఎన్ని రకాల క్షేత్రాలు తిరిగినా, తీర్థాలు తిరిగినా, యాత్రలు చేసినా, అంతిమంగా మన కుటుంబ బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తించి కుటుంబ సభ్యుల మెప్పు పొందలేకపోతే జన్మ వృధా అయినట్టు లెక్క. భార్యకి భర్త ప్రశంస ముఖ్యం, భర్తకి భార్య ప్రశంస ముఖ్యం. తల్లిదండ్రుల విషయమే కాదు ఇక్కడ. మన ప్రవర్తన మన భార్యకి నచ్చినప్పుడు ప్రపంచంలో మనకు దండలేస్తూ ఉపయోగమే ఉందండి. ఇంటికి వెళ్ళగానే ఆవిడ మూతి విరిచేస్తూ ఉంటే అక్కడ. అలాగే భార్య ప్రవర్తన భర్తకు నచ్చకపోతే ఈవిడ ఎంత ఉద్యోగస్తురాలైతే, ఎంత అధికారి అయితే, ఎంత సంపాదిస్తే ఎవరికి కావాలండి అవన్నీ? వీళ్ళిద్దరిని చూసి పిల్లలేమీ నేర్చుకోకపోతే కుటుంబ వ్యవస్థ ఎందుకు ఇంకా? అంచేత ముందు కుటుంబ సభ్యుల దగ్గర మంచి పేరు తెచ్చుకోలేకపోతే జీవితం వృధా అయినట్టే. మంచి కుమారునిగా, మంచి కుమార్తెగా, మంచి కోడలిగా, మంచి కూతురుగా, మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి తండ్రిగా కుటుంబంలో మన బాధ్యతలు ఏమున్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించవలసింది. ఆ నిర్వర్తిస్తూ ఉంటేనే ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనం ధర్మంగానే ఉంటాం, కానీ మనకి లాభం రాదు. ఏవో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. పైగా తప్పు పని చేసేవాళ్ళు, బాధ్యతలు తప్పించుకుని తిరిగేవాళ్ళు సుఖంగా ఉంటారు. దాన్ని చూసి మనకి బాధగా ఉంటుంది. నేను ధర్మంగా ఉన్నాను, నా బాధ్యతలన్నీ చేశాను, నాకేమిటి కష్టాలు? అదిగో మా వాడు ఉన్నాడు, మా అన్నయ్యో, మా తమ్ముడో, మా అక్కో, మా చెల్లో, ఎవరైనా మా బంధువులో, మా మిత్రుడు, వాడు సుఖంగా ఉన్నాడు, అన్నీ వదిలేసి గాలికి తిరుగుతున్నాడు, లోకమంతా వాడిని గౌరవిస్తుంది, వాడి దగ్గర డబ్బు ఉంది బాగాను. నేను ఇంత చేస్తే నా దగ్గర ఏమీ లేదు, నాకు వ్యాపారాల్లో కూడా నష్టాలు వస్తున్నాయి, ఈ ధర్మం నన్నేం కాపాడింది అనేటువంటి అనుమానం ప్రతి మనిషికి వస్తుంది. దానికి సమాధానం చెబుతున్నాడు మహానుభావుడు వడ్డాది సుబ్బారాయ కవి భక్త చింతామణి శతకంలో. ధర్మం ఒక్కప్పుడు అత్యధర్మమునకుంతానోడును, తన్మూలము ఆ మర్మంబు ఈశ్వర నీకుగాని తెలియన్ మా బోంట్లకు శక్యమే. దుర్మార్గత్వము వృద్ధి పొందనది ఎంతో సాయమౌ కావునన్ నిర్మూలింపుము దోషపోషకము తండ్రి భక్త చింతామణి. నిర్మూలింపుము దోషపోషకము తండ్రి భక్త చింతామణి. ధర్మం ఒక్కప్పుడు అత్యధర్మమునకు తానోడును,
ధర్మం ఒకసారి అతి తీవ్రమైన బలం కలిగిన అధర్మానికి ఓడిపోతుంది. మనం చాలా చూస్తున్నాం ఈవేళ. పేర్లు అనవసరం, సంఘటనలు అనవసరం, చూస్తూనే ఉన్నాం కళ్ళెదుట. శరీర బలం ఉన్నవాడు, బుద్ధి బలం ఉన్నవాడు, ధనబలం ఉన్నవాడు ధర్మబలం లేకపోయినా నెగ్గుతున్నాడు. ఇతరుల ఆస్తులు ఆక్రమిస్తున్నాడు, ఎవరేం చేయలేకపోతున్నారు, విసిగెత్తి ఊరుకుంటున్నారు. ఈ మొత్తం సమస్యలకి పరిష్కారం ధర్మం ఈవేళ చెప్పడం జరుగుతుంది. ధర్మం ఒక్కప్పుడు అత్యధర్మమునకు తానోడును. ఒక్కోసారి ధర్మం అధర్మానికి ఓడిపోతుంది. తన్మూలము ఆ మర్మంబు ఈశ్వర నీకుగాని తెలియన్ మా బోంట్లకు శక్యమే. ఎందువల్ల అలా జరుగుతుంది? తన్మూలము, దానికి మూల కారణం ఏమిటి? ధర్మో రక్షతి రక్షిత అని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి ధర్మం రక్షించాలి కదా మనని. మనం ధర్మంగా ఉన్నా మనకి రక్షణ దొరకకుండా మన ఆస్తులు పోతే మనం ఎందుకు ఉపయోగం? వాటికి ధర్మంగా ఉన్నా ఎవడుంటాడు? ఎన్ని ప్రవచనాలు చెప్తే మాత్రం ఏం ఉపయోగం అండి అంటారు. అంటే ధర్మం గెలుస్తుంది అనేది నిరూపణ చేయగలగాలి. మనం చేయొచ్చు, ఇప్పుడు కూడా చేయొచ్చు. తన్మూలము, దీనికి మూల కారణం ఏమిటి అనేది. అంతేకాదు ఆ మర్మంబు, దానిలో రహస్యం ఏమిటి? ఎందుకు ఇలా జరుగుతోంది? తాత్కాలికంగానైనా అధర్మం ఎందుకు గెలవాలి? ఎప్పుడూ ధర్మమే గెలవాలి కదా. అంతా దైవ సృష్టి అయినప్పుడు, అంతా దేవుడే చేసినప్పుడు, మొన్న మనం చెప్పుకున్నట్టుగా పొడమని చేసి భరించి మా పుటలు వేట్కల్ నీకు భక్త చింతామణి అన్నది నిజమే అయినప్పుడు, సృష్టి చేసింది ఆయనే, పోషించేది ఆయనే, చివరికి లయం చేసేది ఆయనే అయినప్పుడు ఆయన ధర్మాన్ని గెలిపించాలి కానీ అధర్మాన్ని గెలిపించడం ఏమిటండి? ఎందుకు భగవంతుడు ఇలా చేస్తాడు? ఇది నిజంగా ఆయన చేస్తున్నాడా, లేదు ఏదైనా మాయ వల్ల జరుగుతుందా? దానికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. జాగ్రత్తగా విందాం. దాని మూలం ఏమిటి? అధర్మం ధర్మాన్ని మించి గెలవడానికి మూల కారణం ఏమిటి? దీంట్లో రహస్యం ఏమిటి అనేది పరమేశ్వర నీకు కానీ తెలియని మా బోంట్లకు శక్యమే. మన బోటగాళ్ళకి అర్థమవుతుందా? మనకున్న జ్ఞానం ఎంత, మనం చదివిన గ్రంథాలన్నీ, మనకున్న విశ్లేషణ శక్తి ఎంత? ఊరికే ఏదో నోటుకు వచ్చిందని మాట్లాడటమే కానీ మనం ఏం చదివాం గనక. వ్యాసభారతం 1700 శ్లోకాలు తాత్పర్యాలతో దొరుకుతుంది. గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వేశారు. ఎంతమంది చదివారు? చదివిన వాళ్ళు ఉంటే నమస్కారం. రామాయణం, వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు పుల్లెల శ్రీరామచంద్రుడు గారి ప్రతిపదార్థం తాత్పర్యాలతో మొత్తం 15 సంపుటాలు ఎన్నో వేశారు. నమస్కారం. ఎవరు చదివారు? అన్నీ ఎవరు చదివారు? భాగవతం వ్యాస భాగవతం 14,093 శ్లోకాలు రామకృష్ణ మఠం వారు బ్రహ్మాండమైన పండితుల వ్యాఖ్యానంతో వేశారు. ఎంతమంది చదివారు? పోనీ తెలుగు రామాయణాల్లో చాలా ప్రధానమైనది విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం 12,796 పద్య గద్యాలతో ఉంది. ఎవరు చదివారు పూర్తిగా? పోనీ తెలుగు కవిత్రయ భారతం టీటీడీ వారు బ్రహ్మాండమైన పండితుల చేత వ్యాఖ్యానంతో 15 సంపుటాలు వేశారు. 21,697 పద్య గద్యాలతో. ఎవరు చదివారు పూర్తిగా? పోనీ పోతన గారి భాగవతం పద్యాలంటే చాలామంది మనం వింటూ ఉంటాం. తెలుగు వాళ్ళం సాయంత్రం 6 బయట మంచాలు వేసి కూర్చుని పాడుకునేవాళ్ళు అందరూ కూడా. తాతలు మన వాళ్ళకి పాడు వినిపించేవారు ఆ పద్యాలన్నీ. ఆ పోతన గారి పద్యాలు తెలుగు భాగవతం 9,010 పద్య గద్యాలు ఉన్నాయి. అదే టీటీడీ వారు వేశారు, రామకృష్ణ మఠం వారు వేశారు. ఎవరు చదివారు? ఎన్ని చదివారు? కానీ సగర్వంగా చెబుతున్నానమ్మా, ఇప్పుడు చెప్పిన గ్రంథాలన్నీ ఆమూలాగ్రంగా ఈ జీవుడు చదివాడు కాబట్టే మీ దగ్గర మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ అంకెలు సహా అన్నీ చెబుతున్నాం. మొత్తం చదివాం. ఇన్ని శ్లోకాలు, ఇన్ని ప్రతిపదార్థ తాత్పర్యాలు సహా చదివాం. ఎలా చదవగలిగాము అంటే నేను వినయంతో చెబుతున్నా, చదవడానికి ఒక సమయం కేటాయించుకోవాలి. గుర్తు వచ్చినప్పుడు పనిచేయడం కాదు, అది అధముల లక్షణం. గుర్తు పెట్టుకుని పనిచేయడం మేధావుల లక్షణం. నాకు గుర్తొచ్చినప్పుడు నువ్వు పని చేసేది ఏటా? దోమ కొడితే కొట్టడానికి ఒకటి గుర్చేయాలి, నువ్వు కొడతావు ఎలాగా? అది కొట్టకుండా చూసుకోవాలి. నువ్వు అది నిన్ను కొట్టకుండా చూసుకోవాలి, నువ్వు దాన్ని కొట్టకుండా చూసుకోవాలి. అప్పుడు దాని తెలివి నీ తెలివి బయటపడుతుంది. అందుకని అది కుట్టిన తర్వాత ఓ దెబ్బ కొట్టి నేను కొట్టకేం చేస్తావు? కుడుతుంటే గుర్తు వచ్చినప్పుడు పని చేయడం నాకేమిటో గుర్తు రావట్లా. పెట్టుకుంటే వస్తుంది. గుర్తు పెట్టుకో. మనం అన్నం తింటున్నాం, ఎవరికో ఫోన్ చేయాలనిపించింది, అన్నం తింటూ ఫోన్ చేయకూడదండి, దరిద్రం అది. అన్నం అరగదు.
అది ఈ మెడ దగ్గర ఇది పెట్టుకోవడం, తింటూ ఉండడం. ఏం దరిద్రం అది? ఆపే, చేయకు. నీకు గుర్తొచ్చింది అంతే కదా. అక్కడ అన్నాలు తినే చోట బల్ల మీద చెంచాలో గరిట్లో వల్లకాడు వచనపురం ఉంటాయి కదా, ఓ చెంచేది నీ పక్కన పెట్టు. ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు ఇంగ్లీషులో దీన్ని. ఉండవలసిన వస్తువు ఉండకూడని చోట ఉంటే ఏదో గుర్తొస్తుంది మనకి వెంటనే. ఆ చెంచా అక్కడ ఉండాలి. ఇక్కడ ఎందుకు ఉంది? ఓ వెంకట్రావుకు ఫోన్ చేయాలి అని అన్నదన్నాక చేస్తాం. అది దాన్ని గుర్తుపెట్టుకునే విధానం. అంతేగాని అలా అనుకుని వదిలేసి ఫోన్ ఎక్కడుంది పట్టుకురా, ఇప్పుడు అన్నదండ మానేసి ఫోన్ మాట్లాడతాడు వీడు. మధ్యలో వీడి దగ్గులు, వీడి తుమ్ములు, వీడి ఆవులింతలు, వీడి పెళ్ళాన్ని కేకలేసిన విధానాలు అవన్నీ ఫోన్లో వాడికి వెళ్ళిపోతాయి. ఇక్కడ వీళ్ళ ఇంట్లో కథ ఇదే అంటాడు వాడు. ఇంకా నయం వీడియో కాల్ మాట్లాడి ఇంకా బాగుంటుంది. ఈ లక్షణాలే మానుకోవాలి. అంత గుర్తు రాగానే ఫోన్ చేసేస్తున్నామే. భగవద్ధ్యానం ఎందుకు గుర్తుండదండి? ధర్మ నిర్వహణ ఎందుకు గుర్తుండదండి? బాధ్యతా నిర్వహణ ఎందుకు గుర్తుండదండి? ఎవరితోనో ఫోన్ మాట్లాడాలి కానీ పడుకున్నా సరే, చివరికి బాత్రూంలో ఉన్నా సరే ఫోన్ మాట్లాడేస్తున్నాం. అక్కడ అంత అవసరమా? ఆ ఫోన్ ఏ నీళ్లలోనో పడితే పరిస్థితి ఏంటి? ఇదే మన జీవితం పట్ల మనం తీసుకోవలసిన జాగ్రత్త. గుర్తు పెట్టుకుని పనిచేయాలండి. గుర్తు వచ్చినప్పుడు చేయడం కాదండి, గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే పని జరుగుతుంది. ఏదైనా అప్పుడే జరుగుతుంది. అంచేది ఎందుకు దీనికి మర్మం ఏమిటి అంటే, మామూటిగాళ్ళకి తెలియదయ్యా అన్నారు. కానీ లోకంలో జరుగుతున్నది ఏమిటి? ఏదో ఒకటి ధర్మమో అధర్మమో ఏది పెరిగితే మనకేమిటంటే, ఎప్పుడైనా ధర్మం గెలవకుండా అధర్మం గెలుస్తూ ఉంటే లోకంలో అభిప్రాయం ఏమవుతుందండి? మారిపోతుంది. దుర్మార్గంబును వృద్ధి పొందనిది ఎంతో సాయమవు. దుర్మార్గం మరింత పెరిగిపోతుంది అధర్మం పెరుగుతుంటే. అవునా కదా? అధర్మం గెలుపు సాధిస్తూ ఉంటే కోర్టుకి ఎడతారు, ఎవరో దెబ్బలాడుకుంటారు. అందులో ఒకళ్ళదే ధర్మం. ఎప్పుడు న్యాయస్థానానికి వెళ్ళిన వాళ్ళలో ఒకళ్ళదే ధర్మం. ఇద్దరిది ధర్మం అయితే ఎలా కుదురుతుందండి? వెళ్ళాల్సిన పనే లేదు. ఒకరిదే ధర్మం, అందులో ఒకరిది అధర్మమే. వెళ్ళారు. పాపం ధర్మాత్ముడు ఏవో తన దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏవో చూపించాడు. వాడు అంతకంటే దొంగ సాక్ష్యాలు పుట్టించి చూపించాడు అవతల వాడు. గెలిచింది. న్యాయమూర్తి గారికి సాక్ష్యాలు ఆధారాలు కావాలి కానీ వాస్తవం ఏమిటో ఆయనకు అనవసరం, కష్టం అది. అందుకే న్యాయదేవతకి కళ్ళు ఉండవు, కళ్ళు కట్టేసి ఉంటాయి. కోర్టు దగ్గరే ఉంటుంది ఆ బొమ్మ, న్యాయమూర్తి గారి పక్కనే ఉంటుంది. చేతిలో త్రాసు ఉంటుంది కానీ కళ్ళు ఉండవు. మరి ఇంకెలా న్యాయం చెబుతారో ఆ దేవతకి వారికి తెలియాలి. అందుకే న్యాయమూర్తులు విచక్షణా శక్తితో ఆలోచించాలి. కేవలం దొరికిన సాక్ష్యాలు ఆధారాలు కాదు. వారికి సలహా ఇచ్చేంత పెద్దవాడిని నేను కాకపోవచ్చు కానీ చెప్పాలి కదా ధర్మం అనేది. న్యాయమూర్తులైన వారు విచక్షణాధికారాన్ని ఉపయోగించాలి. విచక్షణాధికారం అంటే సాక్ష్యాలు ఉంటాయి, ఏమో ఆధారాలు ఉంటాయి, కాగితాలు ఉంటాయి. ఆయన కాస్త బుద్ధి ఉపయోగిస్తే ఇది నిజమో కాదో ఆయనకు తెలుస్తుంది. అటువంటిప్పుడు మాట్లాడకుండా వాయిదా వేసేయాలి. పరిశీలిద్దాం అని వాయిదా వేసి ఈలోపు రహస్యంగా తన మనుషులను పంపించి అసలు విషయం తెలుసుకోవాలి. ఇంత శ్రద్ధ ఏ న్యాయమూర్తికి ఉంటుందమ్మా? ఉంటే ఆ న్యాయమూర్తికి నమస్కారం. మనం ఏం చేయాలి? ఎవరికి ఉంటుంది? ఎప్పటికప్పుడు వాయిదాలు వేసేస్తాం. చివరికి అధర్మం గెలుస్తుంది. ఊళ్ళో రాత్రిపూట రావి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటారు దేవాలయం దగ్గర. అసలు ప్రపంచ చరిత్ర అంతా అక్కడే తెలుస్తుంది మీకు. వాళ్ళని చిన్నవాళ్ళగా భావించద్దు. చెట్టు కింద చుట్ట కాల్చుకుంటూ మాట్లాడుకుంటారు. చుట్ట అయిపోయే వరకు మాట్లాపరం. మధ్యలో చుట్ట సగమే ఉంటే మళ్ళీ చెవిలో పెడతారు. ఇక్కడ మిగిలిన భారతం రేపని. మొగల రేకులు సీరియల్లేనా అయిపోతుంది కానీ ఆ చుట్ట అవ్వదు. అలా పెడుతూనే ఉంటాడు అక్కడ, చెవిలో పెడతాడు. అక్కడ పెట్టి 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 ఎప్పుడో అవుతుంది అది. అయిపోయే వరకు ఏవో కథలు చెప్తాడు. అసలు ప్రపంచ చరిత్ర అంతా అక్కడ బయటపడుతుంది మీకు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఊరికి ఎలాగ చెప్తారు, పురాణాలు చెప్పేవాళ్ళు పనేం లేదు వీళ్ళకి. ధర్మం ధర్మం అంటారు. ధర్మం గెలవలేదు, చూసుకో ఆ ధర్మమే గెలిచింది అంటాడు. అదే ఇక్కడ కవి అంటున్నాడు. భగవంతుడా, నువ్వు గనక పట్టించుకోకపోతే ఇలా వరుసగా అధర్మమే గెలుస్తూ ఉంటే లోకంలో ధర్మం నిలబడుతుందా? మరి ధర్మం మీద ఆధారపడే సూర్యుడు పనిచేస్తున్నాడు కదా, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కదా. తన ధర్మం ప్రకారమే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు కదా. తన ధర్మం ప్రకారమే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది కదా. తన ధర్మం ప్రకారమే నవగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి కదా. తన ధర్మం ప్రకారమే ప్రకృతి 6 ఋతువుల్ని వరుసగా ప్రవేశపెడుతోంది, తీసుకెళ్ళిపోతుంది కదా. మరి ఆ ధర్మాలన్నీ జరుగుతున్నప్పుడు లోకంలో మానవుల్లో ధర్మం ఎందుకు ఉండదు? దానికి కారణం దిక్కుమాలిన మన మనస్సు. ప్రకృతికి మనస్సు లేదు, మనిషికి మనస్సు ఉంది. వచ్చిన ఇబ్బంది అది. మనకి రక్షణ అదే, భక్షణ అదే. సూర్యుడికి మనస్సు లేదండి, చంద్రుడికి మనస్సు లేదండి, గోళాలు అవన్నీ. సముద్రానికి మనస్సు లేదు, ప్రకృతికి మనస్సు లేదు, వాయువుకి మనస్సు లేదు. మనకి మాత్రం భగవంతుడు మనస్సు ఇచ్చాడు. మన ముంచేయడానికో తేల్చాలనుకో తెలియదు. మన మనస్సులో విపరీతమైన రాగద్వేషాలు ఉన్నాయి. మనకి ఇష్టమైంది జరగాలి, మనకి ధర్మం జరగాలని ఏం లేదు ఇక్కడ. మనకి ఇష్టమైంది జరగాలి.
దానికోసం మనమే మార్చేస్తూ ఉంటాం. అందుకే ఈ అధర్మం గెలవడం అనేది మానవుల్లో ఉంటుంది కానీ జంతువుల్లో ఉండదమ్మా. మీరు గమనించండి, వృక్షాల్లో ఉండదు, కొండల్లో ఉండదు, పర్వతాల్లో ఉండదు, నదుల్లో ఉండదు, సముద్రాల్లో ఉండదు. అవన్నీ సక్రమంగా ప్రవహిస్తూనే ఉంటాయి. ఎప్పుడూ సింహమే ఏనుగును చంపుతుంది, ఏనుగు సింహాన్ని చంపదు. లెక్కది అంతే. దేని పరాక్రమం దానికి ఉంది. సింహమే ఏనుగును చంపుతుంది, ఏనుగు సింహాన్ని చంపదంతే. కానీ ఇక్కడ సింహం లాంటి మనిషిని కుక్క లాంటి మనిషి వేసేస్తాడు ఈ లోకంలో. కుక్క లాంటి వాడు బుద్ధి కుక్క, వాడు మనిషి కుక్కే. వాడు వెళ్ళి సింహాన్ని చంపేస్తాడు. ఇక్కడ సింహం లాంటి వాడు లేపేస్తాడు. దానికి తోడు ఇంకా 10 కుక్కలను కలుపుకుంటాడు. ఇక్కడ జరుగుతోంది లోకంలో. అంచేత పరమేశ్వర, ఇలా అధర్మమే గెలుస్తుంటే లోకంలో ఇంకెవరు ధర్మాన్ని పాటించరు కదా, అది నీకు సంతోషమా అంటున్నాడు ఆయన. అంతే కదా, మరి దేవుణ్ణి అడగాలగా. అందుకే ఒక్కడు గుర్తుపెట్టుకోండి దయచేసి, తిరుపతి కాదమ్మా, ఏ గుళ్ళోకి వెళ్ళినా దేవుణ్ణి కోరికలు కోరద్దు, ప్రశ్నించండి. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావయ్యా అని అడగండి అమ్మా. దేవుడికి కూడా బుద్ధి వస్తుంది నన్ను అడిగితే. మనం అడగవని అదంతా మనకెందుకు, మాకు మనవడిని ఇచ్చే చాలు, ఏం చేసుకుంటావు మనవడిని, పుట్టు వెంట్రుకలు తీయిస్తావు, గుండుకు ఇచ్చేసి, అంతేనా? దేశాన్ని గురించి ఒక కోరిక కోరామా? సమాజాన్ని గురించి ఒక కోరిక కోరామా? అందరం గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచిద్దామండి. దేవుడు గుళ్ళోకి వెళ్ళి మన ఊరు గురించి, మన ప్రజల గురించి ఏమైనా అడగమండి. అసలు మన సొంతమే ఎంతసేపు యథవసోది. ఈ సొంత కోరికలు మానేసి దేశం గురించి, రాష్ట్రం గురించి, సమాజం గురించి మనం కోరుకునుంటే ఏ పరిస్థితులు ఇలా ఉన్నాయని మనం బాధపడాల్సిన అవసరమే వచ్చేది కాదండి. భగవంతుడు తీర్చేవాడు ఖచ్చితంగా. మనకు ఆ నమ్మకం లేదు. మరి నాశనం అయ్యేది అవుతూనే ఉంటుందండి. మనకి ఎవరికి సమాజం గురించిన సమస్యలు అక్కర్లేదు, మన సొంత సమస్యలే కావాలి. కానీ ఆశ్చర్యమైన ప్రవృత్తుడు గమనిద్దాం. మీ అందరిలోనూ కూడా ధర్మం గెలవాలనే కాంక్ష లేకపోతే, భగవంతుడు అందరికంటే గొప్పవాడనే కాంక్ష లేకపోతే, ఇక్కడికి నేను ఏమిస్తానని మీరు వచ్చారండి. ఇక్కడ మీ సొంత కోరికలు ఏమైనా తీరతాయని వచ్చారా? ఇక్కడికి వస్తే పిల్లలు కలుగుతారని, ఉద్యోగాలు వస్తాయని, పెళ్ళిళ్ళు అవుతాయని నేనేం చెప్పలేదే. నాకే జరగవు, మీకెలా జరుగుతాయి? అవసరం ఏం లేదవా నేను ఇక్కడ. కానీ దానికోసం మీరెవరూ రాలేదే. అంచేది ఖచ్చితంగా మనం పైకి చెప్పలేకపోయినా అందరిలో సమాజం బాగుండాలనే కాంక్ష ఉందమ్మా, ఉంది, ఖచ్చితంగా ఉంది. లేకపోతే రారు ఇక్కడికి. మీ సొంత విషయాలు నేనేం చెప్పను కదా. ఇక్కడ నా పేరే సామాజిక వ్యాఖ్య, నాది సోషల్ కామెంటరీ. నేను సమాజంలో విషయాలే చెబుతాను. నేను దాని గురించే వస్తారు నా ప్రవచనాలకు. పురాణం విందామని రారెవడో ఇక్కడికి, పుణ్యం వస్తుందని రావద్దని నేనే చెప్పేస్తాను. సమాజం బాగుపడాలనే కాంక్ష ఉన్నవాడే రండి అన్నప్పటికీ 1000 మంది వస్తున్నారు అంటే అందరికీ ఆ కాంక్ష ఉంది, అనుమానం ఎలా. దాన్ని రగులు కొల్పాలి. జ్యోతి ప్రజ్వలన దగ్గర చిన్న దీపంగా ఉన్నదాన్ని కాగడా అంత చెయ్యాలి. నాకంటే నా దేశం ముఖ్యం, నా ధర్మం ముఖ్యం, నా భాష ముఖ్యం అనేటువంటి స్థితి రావాలమ్మా. అదే సామాజిక భావన, అదే సామూహిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ ఫీలింగ్ అంటారు ఇంగ్లీషులో. అందరూ బాగుండని నాకు అలా బలవంతంగా అందరం కలిపి కోరితే ఆ భగవత్ శక్తి మన అందరిలోకి ప్రవేశిస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. అందుకని ప్రార్థన ఏం చేస్తున్నాడు? దుర్మార్గత్వము వృద్ధి పొందు, ఇది ఎంతో సాయము. ఈ అధర్మం చేతిలో ఓడిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇలా 3-4 సార్లు జరిగితే లోకంలో దుర్మార్గం పెరిగిపోతుంది. అంచేత భగవంతుడా నా విజ్ఞప్తిని మన్నించి కావునన్ నిర్మూలింపుము దోషపోషకము తండ్రి భక్త చింతామణి. ఈ దోషాన్ని పోషించేటువంటి అధర్మం అనేది ఉందే, దాన్ని నిర్మూలించవయ్యా అన్నాడు. నిర్మూలించేస్తాడా అడిగినంతనే? ఈ కవిగారు మాత్రం ఆయన సొంత కోరిక ఏదో కోరుకోకుండా దేశం గురించి ఎందుకు కోరాలండి? అందుకే కావ్యాలు వినాలి, మనం పురాణాలు వినాలి, శాస్త్రాలు వినాలి, వేదం వినాలి. వేదంలో మన సొంత విషయాలు ఉండవు, శాస్త్రంలో పురాణంలో మన సొంత విషయాలు ఉండవు, మొత్తం అందరికీ సంబంధించిన విషయాలు ఉంటాయి. అప్పుడు మన మనస్సు విశాలమవుతుంది. ఎవరి మనస్సు విశాలమవుతుందో వారికి దుఃఖం ఉండదు, వారికి శాంతి ఉంటుంది, వారికి నిద్ర ఉంటుంది. మనకెందుకు నిద్ర లేదు, శాంతి లేదు, సుఖం లేదంటే మన మనస్సు విశాలం కాలేదు. ఇప్పటికీ సంకుచితంగానే ఆలోచిస్తున్నాం. మనం సంకుచితంగానే ఆలోచిస్తాం. వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనగానే వాళ్ళలో దోషాలే వెతకడం, ఇంకా గుణాలు ఉన్నా సరే మనం చూడం. మనవాళ్ళు అనగానే వాళ్ళలో గుణాలే చూడడం, దోషాలు కనపడుతున్నా సరే చూడడం.
కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే శత్రురపి గుణావాచ్య దోషావాచ్య గురోరపి, నీ శత్రువులోనైనా సరే మంచి గుణాలు ఉంటే నువ్వు ప్రేమించు అన్నాడు. నీ గురువులోనైనా సరే దోషాలు ఉంటే వదిలిపెట్టేయి, ఆ దోషాలు విడిచిపెట్టి ఆయన ఉపదేశం మాత్రమే స్వీకరించు. లేదు నిండా దోషాలే కనపడితే ఆ గురువునే వదిలేయి, గొడవేం లేదని చెప్పాడు. అంత దోషభూయిష్టంగా ఉంటే ఆయన చరిత్ర, అటువంటి గురువు మనకెందుకంటే పని లేక ఉంటే వెళ్ళాం, 4 సార్లు వెళ్ళాం, ఆయన గురించి మనకు తెలిసింది, స్పష్టంగా అనుభవానికి వచ్చింది, ఇంకెందుకు వదిలేయడమే. ఇప్పుడు ఇంకొక మాట దీనికి అనుబంధంగా మనం చెప్పుకోవాలి. వ్యాసుడు భారతంలో చెబుతాడు దాన్ని, అధర్మం ఒకప్పుడు వృద్ధి చెందినా కంగారు పడకండి అన్నాడు ఆయన. వర్ధత్యధర్మేణ నరో తతో భద్రాణి పశ్యతి తతః సపత్నాన్ జయతి సమూలస్తు వినశ్యతి. వర్ధత్యధర్మేణ నరో, అధర్మం వల్ల కూడా మనుషులు వృద్ధి చెందుతారు. తతో భద్రాణి పశ్యతి, అధర్మాత్ములు భద్రంగా ఉంటారు కూడా, ఆస్తులు పెంచుకుంటారు, మేడ మీద మేడ కడతారు, విదేశాల్లో కూడా ఆస్తులు కొంటాడు, జరుగుతుంది, అనుమానం ఎలా. వ్యాసుడే చెప్పాడు 5000 ఏళ్ల క్రితం భారతంలో. కానీ చివరి వరకు చూడవయా అన్నాడు ఆయన. వర్ధత్యధర్మేణ నరో తతో భద్రాణి పశ్యతి. అంతేకాదు తతః సపత్నాంజయతి, ఆయన మొత్తం శత్రువుల్ని జయిస్తాడు, అధికారం అంతా ఉపయోగించి మొత్తం అందరినీ లోపల ఏం చేస్తూ ఉంటాడు కారణం లేకుండానే. ఎందుకంటే అధికారం మన చేతిలో ఉంది, వేసేయి, వాడిని వేసేయంటే వాడిని వేసేస్తారు. ఇవన్నీ జరుగుతుంటే మనకేమనిపిస్తుందంటే అంత హాయిగా ఉన్నాడు అధర్మం చేస్తూ కూడా, అంత అవినీతిపరుడై ఉండి కూడా అంత పదవిలో ఉన్నాడు, అంత క్షేమంగా ఉన్నాడు, అంత భద్రంగా ఉన్నాడు అంటే లోకంలో ధర్మం ఉండదన్నమాట, అధర్మమే ఉంటుందన్నమాట. కానీ దానికే 4వ పాదంలో బాంబు పేలుస్తున్నాడు వ్యాసుడు. వర్ధత్యధర్మేణ నరః, అధర్మం వల్ల కూడా వృద్ధి చెందుతాడు మానవుడు, కంగారు పడిపోకు, పూర్తిగా విను, పూర్తిగా చూడు. సినిమా 20 రీళ్ళు సినిమా ఉంటే 20 రీళ్ళు చూడాలి, ఇంటర్వెల్లో బయటికి వెళ్ళిపోతే సినిమా ఏమర్థమవుతుంది. తతో భద్రాణి పశ్యతి, ఆయన ఆస్తులు కూడా పెంచుకుంటాడు, అంతేకాదు తతః సపత్నాంజయతి, శత్రువులను కూడా జయిస్తాడు. కానీ అంతిమంగా సమూలస్తు వినశ్యతి, నువ్వు వేసి చూస్తే వాడొక 10 ఏళ్లలోనే మొత్తం నాశనం అయిపోతాడు. శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఇది జరిగి తీరుతుంది, ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతుంది. దీనికి ఉదాహరణ కౌరవ పాండవులే లెక్క. పాండవులు ఓడిపోయారు నిజమే, 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు, ఏడాది అజ్ఞాతవాసం చేశారు, వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. కానీ తర్వాత వచ్చాక మొత్తం తొడలు బగలగొట్టారా లేదా? దుశ్శాసనుడు గుండెలు చీల్చి భీముడు ప్రతిజ్ఞ ప్రకారం నెత్తురు తాగాడా లేదా? అన్నమాట ఏదైనా తెప్పాడా? 100 మందిలో ఒక్కడు కూడా మిగలలేదండి, అందరూ భీముడి చేతిలోనే పోయారమ్మా. అన్న ప్రకారం మొత్తం దేవుడికి నైవేద్యం పెట్టేశాడు. 8 రోజులు యుద్ధం జరిగేసరికి 25 మందిని లేపేశాడు. 25 మందిని లేపేశాడు. చివరికి తమ్ముళ్ళు మిగిలిన వాళ్ళు వెళ్ళి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నారు, భీముడు చంపేస్తున్నాడు, భీముడు చంపేస్తున్నాడు. ఇప్పటికి 30 మందిని లేపేశాడు, ఇంకా 70 మందే ఉన్నామంటే దుర్యోధనుడు ఏమన్నాడో తెలుసా? వాడి కంట పడకండి, అంతకంటే నేనేం చెయ్యలేను అన్నాడమ్మా. అది భారతం. వాడు ఎదురుగా ఉండి యుద్ధం చేయండి అని చెప్పాలి, ఆ ధైర్యం వాడికి లేదు. 8వ రోజుని 25 మంది 30 మందిని అప్పటికే భీముడు చంపేసి ఉంటే అందులో మిగిలిన వాళ్ళలో ఒకడు వెళ్ళి దుర్యోధనుడితో, అన్నయ్య మన వాళ్ళని చంపేస్తున్నాడు అన్నాడు. ఎందుకని? నువ్వు వెళ్ళి భీముడిని ఎదుర్కోమని. వాడి ఉద్దేశం అదే కదా. వీడికి ఆ ధైర్యం లేక వీడు ఏమన్నాడంటే, తమ్ముడు భీష్ముడు సేనాధిపతిగా ఉన్నాడు, ఆయన పాండవుల పక్షం నిజం చెప్పాలంటే. ఆయన భీముడిని చంపడు, అర్జునుడిని చంపడు, చంపగలిగి కూడా చంపడు. అంచేత మనం చేయగలిగింది ఏం లేదు. మన తమ్ముళ్ళందరికీ చెప్పు, మిగిలిన 70 మంది కూడా రేపు మే 13 ఎన్నికల్లో ఓటేయాలంటే భీముడి దగ్గరికి వెళ్ళకండి అని చెప్పాడు. అది చెప్పింది అంటే గత్యంతరం లేదు ఇంకా. అంటే గెలిచిందా లేదా ధర్మం? భీముడి చేతుల్లో 100 మంది పోయారా లేదా? పోతారండి. కానీ దానికి పాండవులంతటి వాళ్ళు, యమధర్మరాజు అంశలో ఒక ఆయన, వాయుదేవుని అంశలో ఒక ఆయన, ఇంద్రుడి అంశలో ఒక ఆయన, అశ్విని దేవతల అంశలో ఒక ఆయన పుట్టారు. వాళ్ళు సామాన్యులు కాదు. అందులో ధర్మరాజు సూర్యోపాసకుడు, భీముడు చంద్రోపాసకుడు, అర్జునుడు శివోపాసకుడు, నకులుడు అశ్విని దేవతల ఉపాసకుడు, సహదేవుడు అగ్ని ఉపాసకుడు. ఇన్ని ఉపాసనలు ఉన్నాయి. ద్రౌపది సాక్షాత్తు శశీదేవి, ద్రౌపదిగా పుట్టింది. ఇంద్రుని భార్య శశీదేవి ద్రౌపదిగా పుట్టింది ఇక్కడ. అంతటి మహాసాధ్వి వారికి భార్య.
అన్నీ వదిలేయండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు మహావీరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ స్వరూపంతో వారికి మేనత్త కొడుకుగా ఉన్నాడు, మేనమావ కొడుకుగా బావగా ఉన్నాడు. ఇంత సహాయం కలిగుండి పాండవులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు గెలిపించడానికి 13 ఏళ్ళు పట్టింది. మనకి పట్టదా అండి? ఆలోచించాలి. ఈలోపు మనం పార్టీ మార్చేయకూడదు. ధర్మం గెలిచే వరకు ఓపికగా ఉండి మనం ధర్మాన్ని గెలిపించాలి. కానీ ఓ ఏడాదో 6 నెలల్లో చూసి ధర్మం గెలవలేదు కదా అని మనం కూడా అధర్మంలో చేరిపోకూడదు. వెళ్ళి అక్కడ పైగా ధర్మాన్ని ఏ పరిస్థితుల్లో భగవంతుడు సాయం చేస్తాడో, ఎప్పుడు గెలుస్తుందో కూడా భారతంలో చెబుతారు. మీకు అందరికీ మనశ్శాంతి కలుగుతుంది ఆ మాట వింటే. అది చెబుతా. పాండవులు జోదంలో ఓడిపోయి వనవాసానికి వెళ్ళాక అరణ్యవాసంలో ఉండగా ఓ 6 నెలల్లో గడిచాక శ్రీకృష్ణుడు వాళ్ళని చూద్దామని వెళ్ళాడు, సత్యభామతో సహా, ఇంకా ఇతర బంధువులు సహా. పలకరిద్దాం. మేనత్త కొడుకులు కదా, కుంతీదేవి కొడుకులు కదా, మేనత్త కొడుకులు కష్టాల్లో ఉన్నారు. ఏదో జోదంలో ఓడిపోయారు, వనవాసానికి వచ్చారు, అడవుల్లో ఉంటున్నారు, ఆకులు అలములు తింటున్నారు. మన బంధువులు కదా, పరామర్శకి వెళ్ళాలి కదా అని శ్రీకృష్ణుడు వెళ్ళాడు. వెడితే అప్పుడు ధర్మరాజు కొంచెం నిష్ఠురంగా ఓ మాట అన్నాడు. ధర్మరాజు పైకి అనడు, నర్మగర్భంగా అంటాడు. చేసేవి ఆయన చేసేస్తూ ఉంటాడు. ఆయన మనస్సును ఆయన నిగ్రహించుకోడు. కానీ కాపాడనందుకు కృష్ణుడు అన్నాడు ఆయన. బావా బాగున్నావా, ఏమిటో మీకు ఇంత కష్టం వచ్చిందంటే, అవునులే బావా, ఇప్పుడు గుర్తొచ్చాను నీకు. జోదంలో ఓడిపోయి వస్త్రాపహరణం కూడా అయిపోయి ఏడాది అయ్యా గుర్తొచ్చావు. నువ్వు ఇంత దేవుడు అయి ఉండి మమ్మల్ని ఏం కాపాడేవయ్యా అన్నట్టుగా నర్మగర్భంగా అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? రాముడు లాంటి వాడు కాదండి కృష్ణుడు, చాలా తేడా ఉందండి. రాముడు ముఖ్యసూటి మనిషి, స్పష్టంగా చెప్పేస్తాడు. వాలి నన్ను అడిగితే సీతాదేవిని 10 నిమిషాల్లో తెచ్చిచ్చేవాడిని కదా, ఈ బోడు సుగ్రీవుడవడయ్యా అన్నాడు. అంటే వేధవా, నువ్వు అధర్మాత్ముడివి, నీ సాయం నాకు అక్కర్లేదు, బలహీనుడైనా సరే ధర్మాత్ముడైన సుగ్రీవుడే నాకు కావాలి అని తన అభిప్రాయాన్ని కొండబద్దలు కూడా చెప్పాడు రాముడు. ఎందుకంటే ఆయన రాముడు, ఆయనకు బాగా తెలుసు మాట్లాడడం. లోకి ఏమన్నాడో తెలుసు? బావా ఏమనుకోకు, నువ్వు జోదవాడినప్పుడు నేను ద్వారకలో లేను, అందుకే రాలేకపోయాను, దూరంగా ఉన్నాను. సౌభశాళుడని ఒక రాక్షసుడు లాంటి వాడు ఉన్నాడు, వాడు ద్వారక మీద దండెత్తాడు, నేను వాడిని జయించడానికి వెళ్ళాను. ఆకాశంలో యుద్ధం జరిగిందయ్యా బాబు, 6 నెలలు జరిగింది ఏకంగా, అందుకే దూరంగా ఉన్నాను, నేను రాలేకపోయానంటే పాపం వెర్రి ధర్మరాజు, అవును దూరంగా ఉండడం వల్ల రాలేదు, దగ్గరగా ఉంటే వచ్చేవాడే అనుకున్నాడు. ఇది సరైన సమాధానమేనా అండి? అందుకే శ్రీకృష్ణుడిది లీల, రాముడిది ధర్మం. రాముడు జీవితం తెరిచిన పుస్తకం. నువ్వేం అనుమానించవలసిన అవసరంలా అన్నీ అక్కడే ఉంటాయి. నువ్వు కోర్టుకు వెళ్ళే పనేం లేదు అందులో. ఏది ధర్మమో అదే చేస్తాడు ఆయన. అసలు రాముడు చేశాడు అంటే అది ధర్మం అని ఆలోచించాలి, అంతే. కృష్ణుడు అలా కాదు, నా జీవితం లీల, మీకు అర్థం కావడం చాలా కష్టం, వెర్రి వ్యాఖ్యానాలు చేయకండి అన్నాడు. నేను ద్వారకలో లేనయ్యా అన్నాడే, అది ధర్మరాజుకి ఏమర్థమైందంటే ఈయన నిజంగా ద్వారకలో లేడు కదా అని అర్థమైంది. ద్రౌపదీదేవి పక్కనే ఉంది, జుట్టు విరపోసుకుని ఆవిడ నవ్వింది, బాగా చెప్పాడని. మరి ద్వారకలో లేనివాడు ద్రౌపది పిలిస్తే ఎలా వచ్చాడండి? వస్త్రాపహరణ సమయంలో చీరలు మొత్తం బొమ్మనా స్టోర్సు, చందనా స్టోర్సు, ఆర్ఎస్ బ్రదర్స్ అన్నీ వచ్చేయండి, కంచి మహాలక్ష్మి సిల్కు. ఈ కంపెనీ వాళ్ళు ఎవరు నాకు డబ్బులు ఇవ్వాలి, ఎవరికి గుర్తొచ్చిన పేర్లు చెప్పాను, నా శీలాన్ని శంకించకండి. అవన్నీ ఎలా వచ్చేయండి? ఆలోచించండి. కృష్ణుడు రక్షించాడా లేదా? గోవింద ద్వారకావాసిన్, అందుకే నవ్వొచ్చింది ద్రౌపదికి. ద్రౌపది ప్రార్థించేటప్పుడు ఏం చేసిందంటే ద్వారకావాస గోవింద అంది. ద్వారకావాస నీవుడి పిలిస్తే ద్వారకావాసుడైన వాడు కనబడకపోవచ్చు అండి, కనబడి ఆధార్ కార్డు ఇవ్వాలి ఏంటి? ఇక్కడ రక్షిస్తే చాలుగా. కనబడడం ఎందుకు? కనబడిన ఆయన మూసేస్తాడు దుర్యోధనుడు. కనబడలేదు, రక్షించాడు. రక్షించకపోతే చీరలు ఎలా వచ్చాయి అక్కడికి? ఒక గజం కాదు, 16,000 గజాల చీరలు వచ్చాయి. దుశ్శాసనం లాగి చేతులు అవిసిపోయి వదిలేశాడు, ఇంకా నా వల్ల కాదని. ఎవడైనా బట్టల కొట్టు పెట్టుకుంటే ఓ ఏడాది బ్రహ్మాండమైన లాభాలు వచ్చాయి, అందులో రంగురంగుల చీరలా నేను. అది ఒక మహామాయ. దుశ్శాసనుడిని మాయలో ముంచాడు కృష్ణుడు అలాగా అని అందుకే ద్రౌపది నవ్వింది. నన్ను కాపాడాడు, ధర్మరాజును ఎందుకు కాపాడలేదంటే ద్వారకలో లేనంటాడేమిటి? ద్వారకలో ఉన్నాడో లేదో నాకెందుకు, నేను పిలిస్తే వచ్చాడా లేదా?
అంటే కృష్ణుడు అండంలో ఉద్దేశం ఏమిటో తెలుసా? అక్కడ మహాభారతానికి వ్యాసభారతానికి వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు నీలకంఠ దీక్షితులు గారని ఆయన 18వ శతాబ్దంలో వ్యాఖ్యానం రాశాడు. ఇప్పటికీ భారతానికి వ్యాఖ్య అంటే నీలకంఠ వ్యాఖ్య అని చాలా ప్రామాణికంగా చెబుతారు దాన్ని. ఆయన ఏం రాశాడు అంటే, ద్వారకలో లేను అనడంలో కృష్ణుడి ఉద్దేశం ఏమిటంటే ద్వారకా నగరంలో లేనని అర్థం కాదు. నవద్వారే పురే దేహే పంజరే విగగో అనిలగ ఎత్తిష్టతి తదాశ్చర్యం ప్రయాణే విస్మయకృతః. నవద్వారాలు కలిగినటువంటి నీ శరీరంలో ధర్మరాజా నేను లేను అంటే నువ్వు నన్ను నీ మనస్సులో స్మరించలేదు. ఎంతసేపు పేకాటాడే 6, 3, 3, 6 అని, అందుకే సంకనాకి పోయావు. స్మరించుంటే గెలిచేవాడివి అన్నాడు. అది మనం గ్రహించాలి. ధర్మం నిలబడాలంటే, మనం ధర్మాత్మలవై ఉండి ధర్మాన్ని గెలిపించాలంటే మన బాహుశక్తి, బుద్ధిశక్తి, ధనశక్తి, అన్ని శక్తులతో పాటుగా దైవశక్తిని కూడా వినియోగించుకోవాలి. దైవశక్తి అనేది కేవలం స్మరణ వల్ల వస్తుంది. బాహుశక్తి సంపాదించాలంటే బాగా తినాలి, వ్యాయామం చేయాలి. బాగా తినేసి వ్యాయామం చేయకపోతే పొట్ట పెరిగిపోతుంది. తినకుండా వ్యాయామం చేస్తే ప్రాణమే పోతుంది. బాగా తినాలి, వ్యాయామం చేయాలి. బుద్ధిశక్తి సంపాదించాలంటే గ్రంథాలు చదవాలి, గురువులను ఆశ్రయించాలి, చాలా ఆలోచించాలి. ఊరికే ఏం పెరగదు అది, అంతే కదా. 10 మంది బలగాన్ని పోగేసుకోవాలంటే వాళ్ళందరికీ ఏవో ఉపకారాలు చేయాలి. లేకపోతే ఎవడు ఉంటాడండి మన దగ్గర? ఒక 10 మంది మన చుట్టూ ఉండాలంటే వాళ్ళ పనులేవో మనం చేసి పెట్టాలి, వాళ్ళ సాయం చేస్తూ ఉండాలి. ఇదంతా చాలా కష్టం. అందుకే నన్ను అడిగితే బాహుశక్తి కంటే, బుద్ధిశక్తి కంటే, జనశక్తి కంటే అన్నిటికంటే తేలికైంది దైవశక్తిని సంపాదించడమే. అది నీ స్మరణమే ఆధారపడి. నీకు దానికి మొన్న చింతామణి కవి చెప్పినట్టే సమయం బక్కరలేదు, వేరొకరి సహాయమును వలదు. దానికి సమయంతో నిమిత్తం లేదు, ఇంకొకరి సహాయం నిమిత్తం లేదు. నువ్వు అన్నం తింటూ చేయొచ్చు, పడుకుని చేయొచ్చు, ఏ పని చేస్తూనే ఇల్లు ఊడుస్తూ చేయొచ్చు, ఏ పని చేస్తూనైనా దైవస్మరణ చేయొచ్చు. నిరంతరం దైవం నిన్ను అంటిపెట్టుకుని ఉంటాడు. అప్పుడు నువ్వు ధర్మం గెలవకపోతే ఏం గెలుస్తుందయ్యా? నువ్వు గెలుస్తావు. నువ్వు ధర్మాన్ని అంటిపెట్టుకుంటే నువ్వే గెలుస్తావు. ఇది కృష్ణుడి తాత్పర్యం. అందుకే ధర్మరాజుకి అర్థమే కాకుండా ఏమన్నాడంటే, నీ ద్వారకలో నేను లేనయ్యా అంటే నీ శరీరంలో నేను లేను అండంలో ఇంకో మాట ఏమంటే, నిజంగా నువ్వు పేకాడుతూ కూడా నన్ను స్మరించి ఉంటే అసలు పేకాట్లో నువ్వే గెలిచేవాడు అయ్యా, వాడెందుకు గెలుస్తాడు అన్నాడు. ఇప్పుడు ఇంకో రహస్యం గమనించండి. పేకాట ఆడేవాళ్ళు, రకరకాల వ్యసనాలు ఉన్నవాళ్ళు వదలలేకపోతే ఓ పని చేయండి, ఆ పని చేస్తూ కూడా భగవంతుడిని స్మరించండి. వారం రోజుల్లో వదిలేస్తారు. అధవసంత కృష్ణుడిని స్మరిస్తూ ఈ దరిద్రమేటని వదిలేస్తాడు. అంచేత దుర్వ్యసనాలు వదలలేకపోయినా భగవంతుణ్ణి వదలకూడదండి. భగవంతుణ్ణి వదలకూడదు. మన జీవితాలు బాగుపడాలంటే అంతే. ఇలా ఉంటూ గుళ్ళోకి వెళ్ళొచ్చా, ఇలా ఉంటూ స్మరణ చేయొచ్చా, ఇలా ఉంటూ స్తోత్రం చదవచ్చా అనకండి. అలా ఉండకండి. అదెందుకు మానేస్తారు? స్తోత్రం చదువుతున్నాం కాబట్టి అది మానేయచ్చు కదా. కాబట్టి ఈ పని మానడు, అది మానేస్తాడు. ఏది మంచి పనో అది మానేస్తాడు. ఈ దరిద్ర పని మానడు ఇక్కడ. అంతకంటే ఆ మంచి పని కోసం ఈ దరిద్ర పని మానేయచ్చు కదా. అంచే ధర్మరాజు కృష్ణుడు స్వయంగా చెప్పాడు స్పష్టంగా, నువ్వు అసలు నన్ను స్మరించి ఉంటే శకుని ఎందుకు గెలుస్తాడయా పందెంలో? నువ్వే గెలిచేవాడివి. అంత ఉపయోగిస్తుంది భగవత్ శక్తి. నువ్వు ఏం చేసినా ఉపయోగిస్తుంది అది. ఇక ధర్మం చేస్తే ఉపయోగిస్తుందని వేరే చెప్పక్కల.